కాకినాడ జిల్లా పెదపూడి ధాన్యం రైతుల కష్టాలు చెప్పనలవి కాదు. రైస్ మిల్లుల పక్కనే ఉన్నప్పటికీ కొత్త జిల్లాల నిబంధనలతో అన్నదాతలకు అడ్డంకులుగా మారాయి. క్షేత్రస్థాయిల ఇబ్బందులపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో దాదాపు 10,000 మంది రైతులు 20,000 ఎకరాల్లో వరి పండిస్తారు. ఇక్కడి నుంచి దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారుల అంచనా. అయితే పెద్దపూడి మండలం అనపర్తి నియోజకవర్గంలో ఉంటుంది. అనపర్తి నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఆ నియోజకవర్గంలో ఉన్న మిగతా 3 మండలాలు తూర్పు గోదావరి జిల్లాలో ఉంటాయి. ఒక్క పెద్దపూడి మండలం మాత్రమే కాకినాడ జిల్లాలో ఉంటుంది. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లాని ఒక యూనిట్గా ప్రకటించింది. పెదపూడి మండలానికి ఆనుకొని తూర్పు గోదావరి జిల్లాలో రైస్ మిల్లులు ఉన్నాయి. పండిన పంట ఆ రైస్ మిల్లులకు తరలిస్తే రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అవన్నీ 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కానీ అధికారులు మాత్రం టెక్నికల్ గా కాకినాడ జిల్లాలో ఆ మండలం ఉంది కాబట్టి ఇక్కడికే తేవాలని అంటున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న రైస్ మిల్లు దూరం దాదాపు 60 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. అక్కడికి లారీలు తీసుకెళ్లాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చాలా అయిపోతాయి. ఈ సమస్యపై పరిష్కారం కోసం ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించారు రైతులు. గత సీజన్లో ఒక 2 రోజులు రైతుల విజ్ఞప్తి మేరకు ధాన్యం కొనుగోలు చేశారు. తర్వాత యథావిధిగా కాకినాడ జిల్లాకు మాత్రమే తీసుకురావాలని ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం రైతులైతే ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు పంట అమ్ముకోవాల్సి వస్తుంది. లేదంటే కాకినాడ జిల్లాకి తీసుకువెళ్లాల్సి ఉంది. దీనివల్ల రైతులకు బోలెడు ఖర్చులైపోతాయి. అందుకే ఈ వ్యవహారంపై జిల్లా పరిషత్ సమావేశంలో అధికారులను ప్రశ్నించారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. గతంలో చాలాసార్లు సివిల్ సప్లై మంత్రి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారులు తీరు మార్చుకోకుంటే రైతులతో కలిసి ఆందోళనలు చేయాల్సి వస్తుందన్నారు ఎమ్మెల్యే. పూడి మండల రైతాంగం పెద్దాపురం కానీ కాకినాడ కానీ రావాల్సి వస్తే దాదాపు 70 కిలోమీటర్ల వరకు వెళ్ళి ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే పక్కనున్న బెక్కోలు మండలంలో తొస్పూడి, కొమరపాలెం ఇటువంటి రైస్ మిల్స్ చివరి గ్రామమైన మావిడాడకు కానీ పైనకు కానీ 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. చివరి గ్రామాలకి 15 కిలోమీటర్లు మ్యాక్సిమం ఉన్నాయి. అందువల్ల వీరికి గతం నుంచి కూడా ఈ రైస్ మిల్లర్స్తో ఒక అనుబంధం ఉంది. వాళ్ళు ధాన్యం అమ్మడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తెచ్చుకోవడం, ఇటువంటి ఒక సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ మిల్లర్స్ అందరి దగ్గరికి అమ్ముకోవాలనేది వారి అభిప్రాయం. అట్ ది సేమ్ టైం దూరం ఉండడం వల్ల కూడా ఒక ఇబ్బంది వస్తూ ఉంది. మొత్తానికి పెద్దపూడి మండలంలో వరి పండిస్తున్న రైతుల పంట విక్రయంపై గందరగోళం కొనసాగుతుంది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమంటున్నారు రైతులు. సరైన నిర్ణయం తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు అన్నదాతలు.